ఆనియన్ సమోసాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఒక కప్పు మైదా, ఒక స్పూన్ సాల్ట్, వేడి ఆయిల్‌ని వేసుకొని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ కింద చేసుకుని కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పాన్ పైన వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీల్ని చేసుకుని ఒక దానిపైన ఒకటి పెట్టుకుని ఎడ్జెస్‌ని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. సమోసా షీట్స్ కోసం మిడిల్లోకి 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చినవి చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. స్టఫింగ్ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకున్న చిప్స్ను కూడా ఆనియన్స్ లోకి వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. మైదా పేస్ట్ కోసం ఒక గిన్నెలోకి 1 స్పూన్ మైదా, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక షీట్ ని తీసుకుని కోన్లా చేసుకుని స్టఫింగ్ ని పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.